పురుగుల మందు సేవించిన వ్యక్తికి మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందం ప్రాణం పోశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని ఉండూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే కాకినాడ అత్యవసర విభాగానికి తరలించారు. బాధితుడు ఆసుపత్రికి చేరుకోగానే రోగి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించామని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వసంత కుమార్ తెలిపారు. వెంటనే అవసరమైన ప్రాథమిక చికిత్సను అందించి ఐసీయూకు తరలించిన అనంతరం డాక్టర్ వసంత కుమార్ నేతృత్వంలో వైద్య నిపుణుల బృందం శ్రమించి రోగి ప్రాణాన్ని కాపాడారు. ఈ రకమైన పురుగుల మందు సేవనం చాలా ప్రమాదకరమని, ఎంత తక్కువ సమయంలో రోగిని ఆసుపత్రికి తరలిస్తే అంత ఫలితం ఉంటుందని డాక్టర్ వసంత కుమార్ అన్నారు. నమస్తే అండి. సో ఇవాళ మీకు ఒక ఛాలెంజింగ్ కేసు మీకు ఇక్కడ డీల్ చేసింది మీకు చెప్పబోతున్నాం. ఇదేంటంటే ఒక 50 years మేల్ అనమాట. ఓపీ పాయిజన్ అంటాం. అంటే ఇది కొద్దిగా డేంజరస్ పురుగుల మందు. అవి తీసుకొని వచ్చారు. సో ఇక్కడికి రాగానే మొత్తం ఒక పెద్ద దగ్గొచ్చి వామిటింగ్ వచ్చేసి యాస్పిరేట్ చేసుకొని మొత్తం డ్రౌజీ అయిపోయారు అనమాట. సాట్స్ కూడా పడిపోయి. సో వెంటనే మా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉన్న టీం వాళ్ళు ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ పురుగుల మందు ఏంటంటే ఇది చాలా డేంజర్. మొత్తం మన బాడీలో నరాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంతోపాటు పైగా ఈ న్యూమోనియా అనేది, సో ఈ రెండు కూడా చాలా డేంజరస్ కాంబినేషన్. సో ఇక్కడ మా క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఫిజిషియన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అందరు కూడా సో ఒక కోఆర్డినేటెడ్ వేలో డీల్ చేసి ఆ పేషెంట్ కూడా 4 రోజులు వెంటిలేటర్ పైన ఉన్నారు. సో అంతా అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఇంప్రూవ్మెంట్ అవ్వడం, తగ్గిపోవడం, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఛాలెంజింగ్ సినారియో ఇవన్నీ కూడా మా టీం బాగా కోఆర్డినేట్ చేసుకొని డీల్ చేసి ఇవాళ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే స్టేజ్కి వచ్చారనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.